ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, రే వీరబాబు, విజయలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాటితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానా దొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తప్పట్లు కొట్టున్నాయా? కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మను వేసుకుని చదువు సంజా మానేసి ఉద్యోగ సంజం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఈయన నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నిజానికి బొమ్మ మాట్లాడు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రులాకి వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పొల్లారావు. షట్ అప్. పుల్లారావేంటే అసహ్యంగా. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తు నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్తుత్తి నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా? అవును. వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు. అలాగే. ఏయ్, మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, 2 కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. ఇక్కడే ఉన్నాయి. వయసు అవుతున్నా మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. షారూక్, పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు. తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడురా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు, ఏంటా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్, ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకు సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకు అంతూ చూస్తాయి. ముందు నీకు అంతూ చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే రాంబాబు, ప్రోగ్రామ్ ఆఫీస్ వెళ్ళిపో. నువ్వు కుదరదు, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిందే. ఏంటి రాంబాబు, ఎంతసేపు కొట్టాలి? గంట కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నా, నా తోడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఒరేయ్ షారూక్, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే. కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నా? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్. అంతెందుకు, నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ల కాని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే. పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకు రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు, రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా.
చిచి నీ షాపుకి రావడం నాద బుద్ధి తక్కువ వెదవసంత ఆంటీ 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 ఒరేయ్ షారూక్ అసలు ఇదంతా నీ వల్లే కర్మ బతకాలి. చీ, చీ, చీ. ఇది డ్రాయరా లేక జల్లెడా ఒరేయ్ నూకరాజు ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని సార్ ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా ఏడ్చాలే దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా ఇదిగో ఆల్బమ్ ఇందులో ఫోటోలు ఉన్నాయి ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్ కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయిక సార్ ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాడు. ఎందుకోసం మీ డాటర్ కెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాష్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రైవర్ లెవెల్, నాది వీపీ ఫ్రెంచ్ లెవెల్. షటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైతే నీకేనా అన్న? ఏ సర్కిల్ నువ్వేంటి ఇంత లేట్ అయ్యావు? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు అవునా? అయ్యా ఆ రాంబాబు ఎవరు? ఎవడో కొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు, నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దిగుద్ది. ప్రేమ దోమ అన్నా ఉంటది. ఇదో లైలా ఆడో మధును కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. నాదో చిన్న డౌట్. ఏంటి? ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు, మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టువాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా, కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా. ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense you are talking? What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this. Take this. Come on, see this. Read this. ఉండవా? ఏంటి గోళ? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా? కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి ప్లీజ్. No time. మేము వెళ్ళాలి. Within 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా 20 రోజుల్లో డబ్బు వస్తుందని చల్లండి. థ్యాంక్ యూ. పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను. రేపు మాప పెద్ద కారు కొనాల్సిన కొత్త కారు కొనటానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు.
కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్. చెప్పరా. నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ వచ్చి చెప్పారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది 20 days లో వస్తుందని చెప్పారు. ఆ, ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, ఆ, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు. మావాని పిల్లలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది? ఇది వరకడం కాదు సార్, మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడావు? ఫాలోయింగ్ సార్. బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావ గొప్ప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేవో అడుగుదాం. ఎవయ్యా నూకరాజు? సార్, రాంబాబు కిరాణా జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్సా సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. కోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. నువ్వు ఆ చెయ్యి ఒప్పి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుక లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఆ రాంబాబు అయితే అస్సలు తెలియదు. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు. వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది. అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది. చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. అమ్మా, దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద, పోయి పడుకో. అబ్బా! చెక్కలుగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆ ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు, ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. అబ్బా, బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు. వచ్చి చెప్తా. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల. సత్యం, ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్మ ఉంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. రేయ్, ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో తమ్ము, త్వర కొట్టు మావా.
ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, ఆ. నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఆ? ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయాడంటావా? నేనెందుకు లాగుతున్నాడు? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. ఆ నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావంటే నువ్వు ఎక్కుతాను మా మళ్ళీ పడవు. సరే ఇప్పుడేమంటావు? రై దాన్ని లాక్కున్నారా? లక్ష్మి రా. ఆగేశా. ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాక ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరే గుర్తులేనాడా, దాంతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి. అమ్మా అయ్యా బావా. నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? చి, 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 చి. అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడేరు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు చెడ్డది కూడా. ఆ రాంబాబు గారిని వృత్తి చేయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అవును. దీవి. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే వీళ్ళిద్దరికి జరగబోయే వివాహానికి నా వీధిలో 5% డిస్కౌంట్ అలాగే అలాగే చేద్దాం. రేయ్, నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? అయ్యో, నీకు అది అయ్యో, తెలివి కాదు చిన్న కదా? కుటుంబంతో, అయ్యో. ప్రేమకు తగ్గట్టు చేస్తావురా? రేయ్, ఆగరా? అగో అమ్మాయి. రేయ్, ఆగరా? నీ కళ్ళకి డిస్కౌంట్ ఇస్తావా? రేయ్, నీ కళ్ళకి నేను ఇస్తాను డిస్కౌంట్. రేయ్, ఆగరా? రేయ్. ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నా. అలాంటి నన్ను నీ కాళ్ళ కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫట్ స్వాహా. మావా ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఆ. ఇదేంటి
నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి 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 చి, చి. పోలీసు అయి ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి? ఆహా ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? మాకు తెలియదు సార్. ఎవర్రా రేయ్? అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా వాళ్ళు పేల్చలేదంట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తన్నారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా ఓం ఫట్ స్వాహా. ఏ రాంబాబు, నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు, ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా? నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. అమ్మా, చెప్పను కాక చెప్పను. చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. చెప్తా. ఆ. అది అలా దారికి రా. చెప్తాను గాని చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. ఒరేయ్,
నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషన్. ఒరేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, ఆగు గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నోకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్ని రా. దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా. ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా మనం పడుకుందాం. పద, పద. పద. నీ అబ్బ, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయిటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి? హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకో చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. అది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు పెడతాంది. నాగమణి, నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో, అచ్చం అమ్మోర్లాగా ఉంటావు. నేను అమ్మవారిలాగుంటే నువ్వు పోతురాజులాగుంటావు. నాకు వద్దు బా. ఇదిగా బట్ట నాను చూడకుండా నువ్వు కాదని కూడదు. 2 గజాలైతే 3 జాకెట్లు అవుతాయి. క్రితం సారి 3 గజాలు కొంత అడిగితే 1 జాకెట్ అయింది. ఇదిగో నా గజంబాత మీద ఒట్టు. ఈసారి అలా జరిగితే చెప్పించు కొట్టు. మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలిసిన. జాకెట్లకే లేక తలుపులకి దారబంధాలకి కట్టారా? చచ్చా, ఇదిగో సత్యం, కొను అని నా ప్రాణాలు తీస్తావు. తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి. ఇక్కడ సరిగ్గా కుట్టే సచ్చినోడేడి? అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా. ఎవడో సుందరమా? ఆడి చేతికి ఇస్తే బట్ట మీద ఆశ వదులుకోవాల్సిందే. సచ్చినోడు కుట్టడం బాగానే కుడతాడు, కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం. లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా. ఆడు వద్దు, నువ్వు వద్దు. అంతగా అయితే నేను రవికి వేసుకోవడమే మానేస్తాను. అమ్మ బాబోయ్, అంత మాటని నా పొట్ట కొట్టక. ఆ సుందరాన్ని ఒప్పించి నీ రవి కుట్టించి పూచి నాది, సరేనా? అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను. నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను. ఏనుక సరిపోదు. అయితే ఒక పెద్ద తువాలు ఒకటి పట్టరా. నా ఏనుగు అంత ఉండాలి, తెలుసా? సర్లే ఇచ్చేయి. పొద్దు నుంచి బేరాలు అవ్వలేదు, బోనీ చేస్తాం ఏంటమ్మా? బట్టలు సచ్చా నాకు పెద్ద తువాలు ఒకటివా. మన దగ్గర కొట్టు చీకటి జాకెట్ మొక్కలే తప్ప తువ్వాలు ఉండవు కదా. అబ్బా, మొత్తానికి వెంకటరత్నం సెల్లులు అనిపించుకుంది.
ఆయనకేమో ముక్కు మీద కోపం, ఈ అమ్మకేమో ఎలకేంత పిచ్చి. అయినా ఇదేం పిచ్చిరా బాబు, ఏనుగు పిచ్చి. ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. అప్పుడు మా గురువు వెంకటరత్నం ఈ సుందరిని ఏనుగు ఎక్కించాడు. ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు. ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో. మీయేట్రా బాబు, మాయి తీసేస్తుంది. సరే కానీ శ్రీనివాసు, మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా? ఇంకా 2 నెలలు పడుతుందిలే. అవును, నీ వ్యాపారం ఎలా ఉంది? నా బొందలా ఉంది. ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది. ఏమంటే ఏం చెప్తానయ్యా, పరిస్థితి అలాంటిది. ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో, కుట్టడానికి టైలర్ లేడు కదా, ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం. అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు. ఈ సుందరంగాని బతిలాడు లేక నా తోక దిగుతుంది. బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసిన. చూడు సత్యం, ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు. ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలు అయిపోతాయి. అవును కదా, కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు. నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి 100 ఆరైనా ఇవాళ సంగతి తేల్చేస్తాను. కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను. 100 ఆరైనా సరే ఇవాళ ఎలాగైనా ఆడు ఒప్పించేస్తాను. కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను అంతే. ఏరా మీ గురువు ఉన్నాడా? ఉన్నాడు లోపల. చెప్తాను. ఈడోడు పొద్దున్నే. తల్లి పడవే, నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను. కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక. నేను అడిగిన చోట పడ్డావనుకో, నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు, కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను. జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే. ఏంటి జప జల్లే జప జడ? ఏంటి మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా? మా గురుడు మాట్లాడేది జభాష, అంటే రాజభాష. జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం. ఓ సిదా. ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట. పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే. అదేమో భయంతో బిక్కతచ్చి పడదు. చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది, రోగం కుదురుతుంది. ఇగో సుందరం, ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను. దారానికి చుట్టి మెళ్ళో వేసుకొని తిరుగుతూ గాని ముందు నా కాంటాక్ట్ తేల్చవయ్యా. అబ్బా ఇదిగో సీతారాముడు, మీ గురుడికి బిందుడు బద్ధకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినట్టు కదయ్యా. ఒరే బట్ల సత్తిగా, కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడి. అవును కదా, అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి. నాకు తెలుసు కదా. అది కాదయ్యా, ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు. అప్పుడు నీకు లాభం, నాకు లాభం. అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేంటి? నీ ఎదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ఎదవ కోతలు కూసావనుకో, నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేయగలను. ఒరే సీతారాముడు, ఆ కత్తిరి అలా పట్టారా? అలా పట్టరా. అసలు నీలాంటి వాడితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. ఎవడా నువ్వు? చెరబట్టిన సీతమ్మూరు తీరు పాకలో పడి ఉన్నావు. కష్టాల్లో ఉన్నాడు దొర, నిజమా? కష్టాలా? అష్ట కష్టాలు. అవును, నీకెలా తెలుసు? అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు. మోకంలో లక్ష్మీకళ ఉన్నది, కానీ అరచేతిలో దరిద్రం. దొరదొక్కేది చక్రం, కానీ చూపు వక్రం. నా చూపు వక్రమా? నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా. పెద్ద పెద్ద దొరల జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు. దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను, నటశేఖర కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను, జయప్రద పక్కన నేను, శరత్ బాబు పక్కన నేను, రాల్ఫెల్లి పక్కన నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది, సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది మొఖం చూసి చెప్తా. 100 నోటు ఉందా? 100? 100 కుర్రో 100 కనకం చేస్తావు. బురదగుంటలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పను నేను. కస్మి కరాకండి, జస్మి జరాజండి, రథంబు జరాజక్, బడంబు బడబక్. ఓరి తండ్రి, కోయి భాషలో శాపనార్థాలు ఎడతాడు. ఇదిగో ఇదిగో 5 అడ్డదిగల హనుమంతు అన్నం తింటాడు, కక్కిన కూడు కాదు. పొరపాటైపోయింది నాయన. ఇదిగో తీసుకో. అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పినా కదా. తొక్కేది చక్రం, బుద్ధి వక్రం. మనసు మంచిదే, కానీ గుణమే జరాజక్. మహాప్రభు, బుద్ధి పొరపాటు అయిపోయింది. ఇక తిట్టకు, జాతకం చెప్పు. నా ముఖం ఎలా ఉంది? ముఖానికేం చక్కగుంది. తుమ్మ చెట్ల మధ్య సందమామల్లే.
సరే చెప్తుండ ఈను కొండదేవర తల్లి సత్యమైన వాక్కు పలకాలే. మంచి పెట్టనబొట్టు. పెట్టంటే కన్య, కానీ ఆ పెట్టకు కుడితోడ మీద కుంకుడు కిందంత పుట్టుమచ్చ ఉండాలి. దొరికిందో నీ చక్రం తిరిగిందే. ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను? ఒడుపుని ఏ చెప్తాయి అనుకో. ఆడోళ్ళలో 4 జాతులు ఉన్నాయి. పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని. అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు. దాని చూపు తీరే ఏరుంటది. పెద్ద పెద్ద కళ్ళుంటాయి, చక్కటి పళ్ళుంటాయి, ఒళ్ళు తెల్లగుంటది, మనసు జిల్లుగుంటది. దొరికిందో నీ సుడి తిరిగిందే. నువ్వు భూమి మీద ఉండవు, విమానంలో పోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యం అవుద్ది. కానీ పుట్టు మచ్చ ఉండాలి, లేదా మసైపోతావు. మరి చిక్కిందో నువ్వు లక్షాధికారివే. మహారాజు యోగం ఉన్నది నీకు. సీతారాముడు, ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా. ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి. విషయం చెప్పుకురు. చెబుతాను రా. పుట్టుమచ్చ, రంభా స్తంభాలు. ఓరి నాయనో, ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు మహామంత్రి, మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటో చెప్పు గురు. చెబుతాను రా. పుట్టుమచ్చ, కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. వెంకటరత్నం సంగతి మర్చిపోయావు గురు. ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్ట్యా ఆ పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది. ఒప్పుకుంటావా? బాబు అమ్మో, ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే. అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా? అవును. నోరు ముయిరా. ఇదిగో సుందరం, వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ లోపున మచ్చన్న పిల్లని ఎతికి పెళ్లి చేసేసుకో. ఏడ్చావు. ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ఆడి సంగతి నాకు వదిలే. ఆ సీనుగాడు నేను 2వ క్లాస్ 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఆడు మనకి ఫ్రెండే కదా. అలాగా? అయితే ఓ సరుతు, నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి. ఒప్పేసుకో గురు. ఒప్పుకోక సస్తామా? వసుదేవుడు అంత తోడే బట్టల సత్యంగాడు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అవును. అయితే నేను గాడిదనా? చచ్చా, బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు. సరదాకా? ఎవరికైనా సవటకి చెప్పరా? సర్లే, అవసరం నాది. ఒరే అబ్బాయి సుందరం, నేను జాకెట్ కొట్టిస్తాను. అది ఆ పిచ్చి సుందరికి. అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లులు ఏనుగు పిచ్చి సుందరికి ఓ మాయించి జాకెట్ ఒకటి కుట్టామనుకో, అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది. దాంతో మనకు మాయించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మాయించి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు. అంటే అర్థమేంటన్నమాట, దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? అయితే ఇదిగో ఏనుగు ఏనుగు లే, ఏనుగు లే, ఏనుగు. ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చో ఇవి నా ఏనుగు వేసుకుంటాను. ఏమైందయ్యా? ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది పట్టు. అవునా సీన్ గా ఏంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు? నీకు ఫ్రెండ్ గడిది గుడ్డు అను, ఇట్టయితే నీకు నీ కంటాడు. అంత మాట అనుకో. 4 రోజులు ఆగు, నేను అది చెప్తాగా. అవును, ఆ వెంకటరత్నం గారికి సీను గారికి ఎందుకు భయపడారా? ఎందుకు భయపడాలి? ఆడేమన్నా ఈరేశలింగం పంతులా లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా? బాబాబు సుందరం, అనవసరంగా రెచ్చిపోకే. ఆ వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే. ధర్మరాజు, నువ్వేమో శకు. నోర్మి,
అబ్బా వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా. అది ఏంటంటే ఇప్పుడున్న సుందరే కాక లోగడో చెల్లుండేది. దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా 2 చేసి పారిపోయాడు. అది గోదాట్లో దూకేసింది అంతే. దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజులా మారిపోయాడు. వెంకటరత్నం వచ్చే లోపల వెతికేద్దాం అనుకున్నాం, కానీ సీనుగాడు మనం బతకనిచ్చేటట్లేడు. నోర్మై వెంకటరత్నం కాదు కదా, ఆ వెంకటేశ్వర స్వామి అడ్డొచ్చినా సరే మచ్చ ఎత్తికి తీరతాను. అద్గది నాకు ఉపాయం తట్టింది గురు. గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా, అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రమే. కూర్చుంటాబెట్టు, అతన్ని కూర్చోబెట్టు. తీసాను ఫోటో. మీరిద్దరు అది అలా ఉండండి. ఏమమ్మా కెమెరా కాస్త చూడండి, కాస్త కొంచెం నవ్వాలి, బాగా నవ్వాలి. ఇంతకీ మీ ఇద్దరులో శవం ఎవరయ్యా? అదేటండి మరి దండ నీ మేడలో ఉంది. మర్చిపోయానండి. చిచి నవ్వాలి. తండ్రి పోతే నవ్వేలా శవాన్ని రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇక మీ నాన్న పోయాడని బెంగ ఏం వద్దయ్యా. నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు, అంత జీవకళ ఉంది ఈ శవంలో. ఏమంటావు? ఓ 50 ఇటు పడే. మరి ఫోటోలు పెద్ద కర్మనాడు వచ్చి పట్టు పో. నమస్కారం అండి. ఎల్లే తండ్రి తాత బామ్మ. మా గురువు గారు ఓ ఎంతసేపు అయింది? ఈడెవడండి బాబు? పోలేదండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను స్టడీగా ఉంటే తప్ప దేన్ని ఫోటో తీలేను. అలా అనకండి. 1000 రూపాయలు ఫీజు. 1000? మంత్రి గారు శవం తీసిన అంతరాదు. ఎవరిది? అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు బ్లూ కాదండి బాబు, బ్లాకే. మీరు తీయాల్సిన ఫోటోలు 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. ఎక్కడ పిల్ల? ఈడెవడండి బాబు? జంబులింగాన్ని పదా. ఆగవయ్య బాబు. సవాల్ ఫోటోగ్రాఫర్ని పదా. ఉండవయ్య బాబు. ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెలుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? ఆ గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా కొలతల గజమా? ఏనుగు గజం. ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండమట్ట లాక్కొచ్చేచ్చుగా. తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. సాయంకాలం సాగర తీరం శవల్లా అలా గుడ్లప్పగిని చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను గాని ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో. ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఏటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ నువ్వు తప్పుకోవయ్యా బాబు. అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు ఆడేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా 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 బావా. నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావా అంటారు కదవా? మళ్ళీ ఇటేపు గురెట్టివంటే నూతులో కాదు గోతులు పెట్టి కప్పెడతాను. నా వల్ల కాదురా అబ్బాయి. నేను కదిలే మనుషులను ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు.
నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాతుకుని చస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడు గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్మిడి ఇవ్వలేదు. పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చెట్లో ఫోటోలు తీయబోతుంటే తేలు కుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కని ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే గాని అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా? చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సవరమేగా, తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావు అనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు. జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. మగ బట్ట నేను కుట్ట, ఆడబట్ట కోసం పుట్టే. ఆడపిల్లలు ఎంతమందో, అసలు మచ్చ ఎక్కడుందో. మాస్టారు, 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. కోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే. కాసేపు ఆగు. రే సమో, నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి, చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలు ఉన్నాయేంటి? 11 ముక్కలా? అయితే ఆ టికెట్ ధర ఉంటే ఎదుకు. ఏమండి, మీ ముక్కలు సార్ లెక్కటండి. 16 షో ఏంటి? 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. మేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే చంపేస్తావా? ఏ చంపు చూద్దాం. చంపేస్తాను. ఆగండి. ఏమండి, నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. అయితే చంపేయండి, నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. ఈ యాంగిల్ బాగుంది. కూలియా? ఎవరు ఎప్పుడు ఎక్కడ? పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా? అంటే మటర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగని చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికినా 100 నేను చెప్పడం అంటే సరదా కన్నా. ఏంటి ఊరికినా? అబద్ధలాడితే ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు, ఈ 100 రూపాయలు తీసుకొని. ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి 100, అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో, అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. ఆర్డర్ చేసి 300 ఇచ్చిన అందం. బాబు, ఈ 150 తీసుకొని. చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఇక్కడ వరహాలరావు గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు. ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు? నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో, నువ్వటోయ్ మా అల్లుడు, కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సొరబడుతుంది అని.
అయిపోయి ఈ ముగ్గురులో పెళ్లి కూతురెవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. ఫైర్ ఏమిటండి నా బొందా? ఉష్ పెళ్లి చూపుల రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. పేరు నీలవేణి. ఏ మాట పగలితే గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు, నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు చెప్తావా? ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు. చెప్పా ఏంటల్లుడు గారు? ఎఫ్ఐఆర్ పదవే. కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? వెళ్ళావా లేదా? ఒకసారి టీపీసీ అమ్మటానికి వెళ్ళాను. వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నేను చచ్చిపోతాను. సీతారావుడు నాకు పూల జడ కుట్టి పెట్టవా? ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా? పూల జడ నాకు కాదు, నా ఏనుక్కి. ఏనుక్కి పూల జడ. కర్మ. ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది? సుందరం తెచ్చిస్తానన్నాడుగా. సుందరం అనే ఉంటాడు. అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడు, గేదెని పెంచుకుంటాడు. నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, ఏనుగు, 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 ఎక్కడ పీనుగు? అదయ్య మొగడ ఏనుగు. అమ్మా అయ్య బాబోయ్, ఇంతకు ముందు తొండం విరిగింది, ఇప్పుడు దంతం విరిగింది. రాక్షసి. ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మీ సుందరిని. చూడు ఎలా కొట్టిందో. ఏదో పసిపిల్ల తెలియ కొడితే. ఆ పిల్ల పసిపిల్ల. చూడు లింగబాబాయ్ చచ్చాడు. మరే నిజంగానే చచ్చాను. చచ్చదచ్చావులే. ముగ్గురులోనూ మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశాను రా, లాభం లేకపోయింది. ఆడికి చాలా. ఒరేయ్, తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి. కష్టార్జితం. మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి. సొక్క నాలుగు పడిన గోరు ఐడియా అదే వచ్చేస్తది. నీకు వచ్చేది శవాలు పిండాలునా? బాగా చెప్పు. అసలు ఇలాంటి చెత్త కెమెరాలతో తీసేకంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నాస అవసరం లేకుండా అది నొక్కేస్తుంది. ఏంటి నొక్కేది? అమ్మో, ఏమి చెప్పలేదు, అప్పుడే సగం తాగేశారు. ఒరే సీతారావుడు, అక్కడికోక నువ్వు మాత్రం తాకరా. నాకు వచ్చేసిందయ్యా. ఏంటది? వాంతే. చచ్చా ఐడియా చెప్పరా రే. ఆడోళ్ళు తానాలాడే తడికిల దగ్గరికి వెళ్ళి ఇంత కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే వాళ్ళు మనకింత కన్నాలెట్టి మన పేగులు తీసి వాళ్ళ మెళ్ళో వేసుకుంటారు. సుందరం, నేను చెప్తా. మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు. మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది? చచ్చాక. అది అలాంటి శవాల్ని వెతికి ఫోటో తీస్తే ఇది ఐడియానా? ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చావంటే బొండం అమ్మో మందు పోద్ది. మందు మొత్తం తాగేశారా రే? నేను మందు కొట్టినప్పుడు ఈ ఎగరత్తగాడు ఆ సీనుగాడు కనపడరా? ఈ కాళ్ళు చేతులు ఇరిసేసి నరికెత్తాను భయం, నరికెత్తానంతే. పోలే చెప్పలేరని. రే సీతారాడు, సీతారాడు నువ్వు చెప్పరా రే? నేను సీతారాముని కాదు, శ్రీనివాసుని. పుట్టు మచ్చ కరువైన బతుకెందుకో, చీకిపోయిన గుడ్డ ముక్కల కతుకెందుకో, నీ వాలు నా వాలు వెలిగాలే, మధ్య మధ్య ఊరి వాళ్ళు ఉనిగాలే, ఏ నాటికైనాను పడతానురా, తొడగొట్టి గుడ్డల్ని కుడతానురా, కుడతానురా. గ్రహాలన్నీ ఒకే తోట చేరాయే, ఏమిటి కథ? మా గురుగారికి కొంచెం జ్వరం వచ్చిందిరా, అందుకని. అయితే ఇంకెందుకు, మంత మించి దింపేయండి. ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా, 4 బనీలు కుట్టిపెట్టు. ఇవి మదన కామరాజు
రంగనాథ్ గారి ఫోటోలు అంటే తమరు అమ్మాయిలతో ఉండగా తీసినవి బాగున్నాయా? బాగా చూసుకో, మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా. వస్తా. ఓరి నాయనో, ఈ ఫోటోలు తీసిన నీచుడు ఎవడరా? ఫోటోల్లో చౌకలు కనపడుతుందిగా, ఇంకెవరో మనమే. సత్యం, నాకేదో భయం వేస్తుందిరా. ఈ కొత్త గొడవ ఏంట్రా? ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా? ఆ ఫోటోల్లో నువ్వేనా, నేను కూడా ఉన్నానా? మరేం లేదు, వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని. అమ్మో, అటు చూస్తే ఆడదయ్యాలు, ఇటు చూస్తే రావణాసుడు. ఈ ఊరి నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు. సాగర తీరం లలా 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 జుతో జడ మీద జమ్మ చచ్చ. ఏడుపులు పెడబొబ్బులోను ఊళ్ళో ఎవడన్నా పోయాడా? పోయే ఉంటాడు, లేకపోతే అలాగని కడతారా? రే గంగరాజు, ఏట్రా ఏడుపు? ఎవరు పోతా? పోలేదురా బాబు, మన సుందరంగా లేడు. అదేనే మిషన్ కుట్టివాడు. అడిగి పాపం దయ్యం పట్టిందంట. ఇదేంటి పిచ్చెక్కిందా? అమ్మో, మోహిని పిశాచం పట్టుకున్నట్టు ఉంది. అబ్బా, కొందూరు కద్దరా శుభ్రంగా ఉండేవాడు కదా, ఇలా తయారయ్యేటి. అబ్బా, అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఊరి నుంచి పోతా అన్నాడు, పెద్ద ఇంటి దడి వైపు చూసి కడు తిరిగి పట్టాడు. అప్పటి నుంచి ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇదేదో దైవమే పట్టుకుంది. ఒరే సత్తిగా, దెయ్యం కాదురా, అదృష్టం. ఇంతకాలం కళ్ళు చిల్లులు పడిపోయేలా వెతికిన మచ్చ దొరికింది. ఈ రోజు నుంచి నేను మహారాజు. నేను మహామంత్రిని. నేను బట్టలు తెచ్చండి, సేనాధిపతిని. సరేగా నువ్వు రే అబ్బాయి, ఎక్కడ చూసావురా? పడమటీదిలో పెద్దరుగులు ఇల్లు లేదు, ఆ ఇంటి దొడ్డు. ఆ అమ్మాయి ఎవర్రా సతిగా? స్కూల్ టీచర్, కొత్తగా వచ్చిందిలే. ఆ పిల్ల పేరేంటి? సుజాతని. సుజాత అంటే మంచి జాతకం కలదన్నమాట. ఆ పిల్ల జాతకం సరే, నీ జాతకం సంగతి ఆలోచించట్లేదు. మన జాతకానికేరా. ఆ ఎత్తరుగులు ఇల్లు ఎవరితో తెలిసిన? మునసబ్ గారి ఇల్లు కాదు? కాదు, వెంకటరత్నంది. సన్నాసోళ్ళు సమాధిలోకి వెళ్ళినట్టు నువ్వు ఆ మంచం కింద నుంచి రావా? ఏం చేయమంటావరా? ముందు నుయ్యి, వెనక గొయ్యి, మధ్యలో మచ్చ. ఇంతకాలం మచ్చ కనపడకేడ్చామా? తీరా కనపడేసరికి లంకెల బిందుల చుట్టూ తాజుపావులాగా మధ్యలో వీడొకడు దాపరించాడు. రోట్లో తల పెట్టాక
ఇక రోకల పోటీకి భయపడ్డం ఎందుకు? ఓ పంచే గురు, తిన్నగా వెంకటరత్నం ఇంటికెళ్ళి నేను సుజాతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పు, పీడ వదులుతుంది. యారా నన్ను చంపేస్తే నా ఆస్తి, నా మిషను, నా కత్తిర్లు కొట్టేద్దామని చూస్తున్నావురా గురుద్రోహి. ఏంట్రా శ్రీనివాసు ఊళ్ళో విశేషాలు? ఏమున్నాయి, నాగమణికి పెళ్లి కాలేదు, సుబ్బరాజు గారు అమ్మాయి సమర్థాడింది, నీలవేణికి ఇంకా